అరే గిదేంది సూనికి మామిడికాయ తొక్కు లెక్కనే ఉంది, ఎర్రగా ఉండాలి కదా, పచ్చగా ఉంది అనుకుంటారా? అరే గిదాన్ని ఉప్పావ అంటారు. ఇది ఒక తొక్కులలో ఒక రెవల్యూషన్ వస్తుంటుంది. చాలా మంది సంటి పిల్లలకు తొక్కులు అలవాటు చేయడానికి గిదాంతోనే తొక్కు చేస్తారు. దీన్ని ఉప్పావ అంటారు. మీకు ఇట్లా ఎరికైతే కమెంట్ చేయండి. ముందుగా మంచిగా కడిగి తుడిచిపెట్టుకున్న మామిడికాయని ఒక్క చెక్కలు కొట్టుకోవాలన్నట్టు. ఇక జీడీలు గిడీలు లేకుండా పక్కన తీసి పెట్టుకోవాలి. మేమైతే జీలా కూడా చేస్తాం, అది కూడా చూపిస్తాం. ఒక గిన్నెలకు ఒక కప్పు నువ్వుల పొడి, అర్ధ కప్పు ఆవల పొడి, జర్రంతా మెంతిపిండి, అర్ధ కప్పు ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నట్టు. ఇక నువ్వుల నూనె తీసుకొని అలా మిరప గింజలు, జీలకర్ర, ఆవాలేసి తాలు పెట్టుకోవాలి. తాల్పు చల్లగైనాకనే గిన్నె కలుపుకోవాలన్నట్టు. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి, మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, జర పెద్దగానే కొట్టుకుంటే మంచిగా ఉంటాయి. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని జాడీలాగా తీసేసుకోవాలన్నట్టు. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కారం ఉండదు కానీ నువ్వులు, ఆవాల పిండి ఫ్లేవర్ మస్తు అంటే మస్తు వస్తుంది. మేమైతే దీనికి మామిడి పండు అంచుకు పెట్టుకొని తింటాం. ఒక 2 రోజులలో ఊరిపోతుంది అన్నట్టు. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు ఎరికైనా గింతకి ఇది ఆవాల పిండిలో కూడా మస్తు బెనిఫిట్స్ ఉంటాయి, నువ్వులో కూడా మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. మన పచ్చళ్ళు అంటే సూపర్, అంతే కదా మరి.